హాయ్ అండి. గుడ్లు కూర ఎప్పుడు ఒకేలా కాకుండా సింపుల్ పద్ధతిలో బ్యాచిలర్స్ గూడా చేసుకునే విధంగా ఈ గుడ్డు పరోటా అయితే చేసి చూపించబోతున్నానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఎలాంటి కూరగాయలు లేకున్నా ఈ గుడ్డు పరోటు చేసుకొని తినేసేయొచ్చండి. పప్పుచారులోకైనా గూడా చాలా బావుంటుంది. చపాతీల్లో కూడా చాలా బావుంటుందండి. రండి నేను ఈ గుడ్డు పరోటాని ఎలా తయారు చేశానో వీడియోలోకైతే ఎళ్ళిపోదాము. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి ప్యాన్ పెట్టేసుకున్నానండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక 2 పెద్ద ఉల్లిపాయల్ని సన్నగా కట్ చేసేసి వేసుకుందామండి. ఇంట్లో చిన్న పిల్లలైనా సరే ఈజీగా చేసుకోవచ్చండి. చూడండి తర్వాత ఇలా కలుపుకొని మగ్గించుకుందాము. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకొని ఇలా మగ్గించుకోవాలండి. మగ్గించుకున్న తర్వాత చూడండి ఇలా సగం ఇలా మగ్గితే సరిపోతుంది. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపండి. ఒక పెద్ద టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము. మీరు ఎక్కువగా కారం తినేవాళ్ళైతే ఎక్కువగా వేసుకోండి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ వేసుకుందాము. అలాగే ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. గరం మసాలా వేసుకుంటే ఈ గుడ్డు పరోటా అయితే చాలా టేస్ట్ వస్తుందండి. తర్వాత మొత్తం కలిసేటట్టుగా ఇలా కలుపుకుందాము. మసాలాలు పచ్చివాసన పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకుందామండి. చక్కగా మగ్గిపోవాలి. చూడండి ఇలా మగ్గిన తర్వాత ఈ ఉల్లిపాయ మొత్తాన్ని ఇలా ప్యాన్‌కి ఇలా పరుచుకోవాలండి. చూడండి తర్వాత గుడ్లనైతే పగలగొట్టి వేసేసుకుందాము. ఒక్కొక్క గుడ్డు పక్కనే వేసుకోవాలండి. నేనైతే 4 గుడ్లను తీసుకున్నాను. తీసుకొని ఒక్కొక్క గుడ్డు ఇలాగా పక్కనే వేసుకుంటూ 4 గుడ్లనైతే వేసేసుకున్నానండి. తర్వాత ఆ గుడ్ల మీద కొద్దిగా కారం జల్లుకుందాము. మూతనైతే పెట్టేసుకుందామండి. ఒక 2 నిమిషాలు సన్నని మంట మీద ఇలా ఉడికించుకోవాలండి. చూడండి తర్వాత మధ్యలోకి ఇలా కట్ చేసేసుకొని ఒక్కొక్క గుడ్డుని ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటి అతుక్కోకుండా ఇలా ఒక్కొక్కటి వచ్చేస్తుంది చూడండి. 2 పక్కల చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా తిప్పుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకుందాము. చూడండి గుడ్డు పరోటా అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి చపాతీల్లోకి అయితే చాలా బాగుంటుంది. సైడ్ డిష్‌గా కూడా మనము ఇలా వేసుకోవచ్చండి. 2 పక్కల చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలోకి వేసుకొని టేస్ట్ అయితే చూసేద్దామండి. బ్యాచిలర్స్ సైతం ఈజీగా చేసుకునే ఈ గుడ్డు పరోటు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చిన్న లైక్ ఇవ్వటం మర్చిపోకండి.